జానకి జానకి అదేనండి, జానకి వాళ్ళ అమ్మా నాన్నల వివరాలు కనుక్కోమని, వాళ్ళని ఇక్కడికి రమ్మని కబురు పెట్టమని మీరు చెప్పుండారు కదా. విషయాలు కనుక్కున్నా, వివరంగా మాట్లాడేసినా, వాళ్ళని ఇక్కడికి త్వరగా రమ్మని కూడా చెప్పినా. కాని ఆళ్లు ప్రస్తుతానికి వచ్చే స్థితిలో లేరంటా ఉండారు. మన గురించి, మన బసిరెడ్డి గురించి తెలుసుకుని సంతోషించుండారు. మా అమ్మాయికి ఇష్టమైతే మాకు ఇష్టమని చెప్పుండారు. అదేంటత్తా, మనమంటే నచ్చినప్పుడు, మనం ఇయ్యడానికి ఇష్టపడినప్పుడు మన దగ్గరికి వాళ్ళు రావాలి కాని వాళ్ళు రాలేకపోవటం ఏంది? కూతురు కన్నా అంత ముఖ్యమైన పనే ఉంటుంది వాళ్ళకి. అవునవును, రమ్మని చెప్పగానే ఎగేసుకుని రావడానికి ఆళ్ళు నీలాగా నాలాగా తీరిగ్గా ఉండద్దు. పట్నం మనుషులే ఆళ్ళు. నిద్ర లేచిన కాడ్నుంచి రాత్రి పడుకునేదాకా ఊపిరి తీసుకోవడానికి కూడా తీరికెళ్లేనంత పనుల్లా ఉంటారు. ఉన్న పళంగా రమ్మంటే పొలోమని ఎట్టా వస్తారు? అందుకే మంచి రోజు చూసి మీకు మీరే నిశ్చితార్థం జరిపించెయ్యండి, మేము నిదానంగా వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాము అన్నారు. అంటే ఆళ్ళేదో కొత్త వ్యాపారం మొదలుపెట్టి ఉండారంట, రాలేరంట. అందుకే కూతురు కంటే వ్యాపారమే ముఖ్యమని చెప్పకనే చెప్పారు కదత్తా. నీకలా కాక ఇంకెలా అర్థమయ్యేసొస్తదిలే. అందులో అంతకు మించి అర్థమయ్యేదే ఉందత్తా. బాగున్నారు, భలే తల్లి తండ్రి, భలే పిల్ల. మన బసిరెడ్డి గానికి పోయి పోయి మంచి సంబంధమే దొరికింది. పెద్దమ్మేంది అట్ట ఇట్ట మాట్లాడి నా ప్రేమకి ఎసురు పెట్టేట్టుండాది. నాయనం ఏదో తిప్పలు పడి మేనేజ్ చేస్తా ఉంటే ఈమె అడ్డుపడి చెడగొట్టడానికి చూస్తా ఉండదా ఏంది? మంచి సంబంధమే, కోట్లు పెట్టి ఎతికినా ఇట్టాంటి పిల్ల అట్టాంటి తల్లిదండ్రులు దొరకరు తెలుసా? పైగా జానకి మనింట్లో ఇన్నాళ్లుండి తన మంచి మనసుతో అందర్నీ ఆకట్టుకుంది. నాకు మీ మావయ్యకి సొంత మనవరాలు తీరుగా ఉంది. అట్టాంటి పిల్ల నా మనవడికి భార్య అయితే ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాది. ఇక అంతకు మించిన అదృష్టం ఇంకేం ఉంటాది కదయ్యా? ఎక్కడుంది? ఎవరండి? అదే మనల్ని అదృష్టవంతురాల్ని చేస్తున్న గుణవంతురాలు జానకి ఎక్కడుంది? అది మనింట్లో లేదండి. ఇంట్లో లేకపోతే ఎక్కడున్నట్టు? బయటుందా? కాదు, బయటికెళ్ళినది. బయటికంటే ఎక్కడికే? జానకి తన స్నేహితురాలింటికి వెళ్ళినది. స్నేహితురాలింటికా లేక స్నేహితుడింటికా? అడిగేది మిమ్మల్ని. స్నేహితురాలింటికే పోయుండాది. అబద్ధం. అబద్ధమేందయ్యా? అవును. ఆ జానకి నీకబద్ధం చెప్పిందో లేక ఆ జానకిని వెనకేసుకురావడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావో నాకు తెలియదు గాని ఆ పిల్ల స్నేహితురాలింటికెళ్ళిందని నువ్వు చెప్తున్న మాట మాత్రం అబద్ధం. నిజమేంటో నేను చెప్పనా? అది ప్రియుడింటికి పోయినది.
అది ప్రేమించిన వాడి కొంపలోనే ఇప్పుడుండాది. అది ప్రేమించిన వాడెవడో తెలుసునా? ఎవరు మామా? మన పగోడి కొడుకు ప్రతాప్ గాడు. ఈ విషయం తాతకెట్ట తెలిసింది? ఇప్పుడు ఏం చేసేది? సరిపోయింది. ఈ ఇంట్లో నూకలు తిన్న కోడి ఆ ఇంటికి పోయి కూతలు వేసినట్టు మనింట్లో ఉంటూ మనింట్లోనే తింటూ పోయి పోయి పగోణ్ణి ప్రేమించినాదా? ఏందత్తా, ఈ పిల్లనేనా నువ్వు కోట్లు పెట్టి ఎతికినా దొరకదని చెప్పుండేది? ఇట్టాంటి పిల్లనా మన పిల్లగానికి చేసుకునేది? దాని కోడలుగా చేసుకుంటే ఇక ఈ ఇంటి పరువు బజారు పాలైనట్టే. అట ఏం కాదులే పెద్దమ్మా, జానక్ గురించి నీకు పూర్తిగా తెలీదు. ఊరికే జానకిని అపార్థం చేసుకుని అట అనబాక. అవునా? నీకు తెలిసేంద్రా? నాకు తెలుసు తాతా. జానకి ఆ ప్రతాప్ గారిని అస్సలు ప్రేమించలేదు. వాడే జానకి వెంటపడి ప్రేమ ప్రేమ అని సతాయించినాడు. ఆనికిప్పటికే ఆని మరదలు ఆ సింగారెడ్డి గాని బిడ్డతో నిశ్చితార్థం కూడా అయిపోయి ఉండాలి. ఆడు ఆ ఉపాసననే పెళ్లి చేసుకుంటా ఉండాడు తాత. కాకపోతే ఆనికెందుకో ప్రాణం మీదకొచ్చుండదని కలిసి చదువుకున్నాడు కదా అని ఒక తూరి చూసొస్తానని పోయిందే తప్పితే ఇందులో జానకి తప్పలేదు తాత. ఇంకా సాలాపరా తాత. అది రై, నీకా పిల్ల మీద ఇష్టముండబట్టే నీ కండ్లు మూసుకొని పోయి అట్టా చెప్తుండావు గాని ఆ ఇంటికాడ ఏం జరిగిందో ఏం జరుగుతుండాదో నాకంతా కళ్ళ కట్టినట్టు తెలుసుండదురా. ఇక సాలో. ఇప్పటి నుంచి జానకి ఇంటి మనిషి కాదు. ఏందయ్యా అది? నువ్వు మాట్లాడుకో. ఈ ఇంట్లో ప్రేమకు స్థానం లేదు శాంభవి. ప్రేమ గీమ అనుకుంటూ తిరిగే అట్టాంటి పిల్లకి ఈ ఇంటి కోడలయ్యే అర్హత అస్సలు లేదు. వదిలేయ్. మావయ్య, అసలేం జరుగుండాదో ఒకసారి ఆ జానకిని కూడా అడిగి తెలుసుకుంటే బావుంటుందేమో. అవసరం లేదు. ఈ తూరి ఇంట్లో ఆ జానకి అనే పేరు కూడా పలకడానికి వీల్లేదు. ఆ పేరు వినపడకూడదు. అందరూ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? జానకి
జానకి, జానకి, నా జానకి వెళ్ళిపోయిందా? నా జానకి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? జానకి, జానకి, నువ్వు కనబడకపోయేసరికి వెళ్ళిపోయావేమో అనుకున్నాను జానకి. నా ప్రాణం ఎక్కడ పోతుందోనని భయం వేసింది. నిన్ను చూసి నా ప్రాణం మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. ప్రతాప్, నువ్వెక్కడికి పోగా నాతోనే ఉంటావుగా? జానకి, ప్రతాప్, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నాతోనే ఉండాలి. చాలా నీరసంగా ఉన్నావు ప్రతాప్. రా కూర్చో. జ్యూస్ తాగుతూ గాని. చచ్చా, ఎంత కష్టం వచ్చి పడిందే ఉపాసన నీకు. ఏం కర్మే ఇది? కట్టుకునే దానివేమో నువ్విక్కడ, ఆకట్టుకోవడానికొచ్చిందేమో అక్కడ. సొమ్మొక్కడిది సోకొక్కడిది అంటే ఇదేనేమో. తప్పు చేసావు ఉపాసన. ఆ రోజు కాఫీ కప్పులో విషం కలిపి దాని చేతికివ్వకుండా ఏదోలా మేనేజ్ చేసి అది తినే అన్నంలోనో తాగే నీళ్లల్లోనో కలిపిచ్చుంటే ఈ పాటికి అది చచ్చి చాలా దినాలయ్యేది. తాగు ప్రతాప్. ఇది బతికుంది కాబట్టి వస్తుంది అని బావ ఈ పరిస్థితికొచ్చాడు కాని చచ్చుంటే 2 రోజులు ఏడ్చేవాడు, 4 రోజులు తాగేవాడు, 10వ రోజు పస్తులుండేవాడు. తర్వాత తప్పకుండా చచ్చినట్టు నా వాడయ్యేవాడు.
జ్యూసు తాగుతుండావా బావా? ఆ పండ్లు తెచ్చింది నేనే, అవి పిండి రసం తీసింది నేనే, తీసుకొచ్చి అక్కడ పెట్టింది నేనే. కాని నా చేత్తో ఇస్తే పక్కన పెట్టమన్నాడు, దాని చేత్తో ఇస్తే పక్కకు చూడకుండా తాగుతున్నాడు. అది ప్రియుడింటికి పోయినది. ఇప్పటి నుంచి జానకి ఇంటి మనిషి కాదు. ఈ తూరి ఇంట్లో ఆ జానకి అనే పేరు కూడా పలకడానికి వీల్లేదు. దూరమైపోయిన నా బిడ్డని ఎప్పటికీ కలవనేమోనన్న బాధ ఈ గుండెని బాధించేదిరా. ఆ బాధ ఎప్పుడు తగ్గిందో తెలుసా? నీకు జానకి పెండ్లవుతుంది అనుకున్నప్పుడు. నీకు జానకి పెండ్లి చేస్తే నా మనవరాలు నా దగ్గరే ఉంటుంది. నా బిడ్డ ఈ ఇంటికి రావడానికి ఒక దారి దొరుకుతాది అని ఆశపడ్డాను. కాని ఇప్పుడు నువ్వు చేసిన ఈ తెలివి తక్కువ పని వల్ల నా ఆశలన్నీ ఆవిరైపోయాయిరా. ఇక నా బిడ్డని నేను కలవలేను, నేను చూడలేను. నువ్వు జానకిని పెండ్లి చేసుకోవడం జరగదు. ఇద్దరం చెరకు మొల కూర్చుని ఏడవడం తప్ప ఏమీ చేయలేవురా. నాయనమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని? ఇంత చిన్నదానికి నువ్వు అంత పెద్దగా ఊహించుకుని అనవసరంగా భయపడుతుండవు నాయనమ్మా. నేనేం తెలివి తక్కువ ఈ పని చేయలేదు, తెలివితోనూ చేశా. నేనేం పగ కోసమే పాకులాడి గుడ్డిగా జానకి నా ఇంటికి పంపలా. నా ప్రేమ గురించి కూడా ఆలోచించి నా పెళ్లికి ఏ అడ్డంకి గాని, పెళ్లి తర్వాత జానకి ఏ ఇబ్బంది గాని రాకుండా ఉండడానికే ఇట చేసిన. నువ్వు భయపడుతున్నట్టు, అందరూ అనుకుంటున్నట్టు ఆ ప్రతాప్ గాడి మీద జానకి ప్రేమ లేదు నాయనమ్మా. ఆ ప్రతాప్ గాడు సావుకు దగ్గర పడిందన్న సానుభూతి మాత్రమే ఉంది. అందుకే తనొకసారి వెళ్ళాలనుకుంది. ఆపి జీవితాంతం నేను జానకి దృష్టిలో చెడ్డోని కావడం ఎందుకని అట చేసిన నాయనమ్మా. ఇప్పుడు జానకి ఆడి మీద సానుభూతితో పోయినా ఆళ్ల చేష్టల వల్ల జానకిలో మిగిలిన ఆ కాస్త సానుభూతి కూడా పోయి వాళ్ళంటే అసహ్యం వేస్తుందని అలా చెయ్యాలనే పంపించాను నాయనమ్మా. ఆళ్ల చేష్టలు మంచిగా ఉంటే జానకి వాడిపైన మరింత సానుభూతి పెరిగితే అప్పుడేం చేస్తావురా? అట కలలో కూడా జరగదు నాయనమ్మా. ఆ ఇంట్లో వాళ్ళకి మన జానకి అంటే అస్సలు నచ్చదు. ఇంకా ఉపాసన ప్రతాప్ గారిని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేస్తుంది, ఎంతవరకైనా వెళ్తుంది. చచ్చిన ఆ ప్రతాప్ గారిని పక్కకి పోనీదు. పైగా దానికి అడిగి నిశ్చితార్థం కూడా అయ్యుండదని చెప్పినాను కదా. ఇంకా రెడ్డమ్మంటావా? పూర్తిగా ఉపాసన వైపే. ఆ సింగారెడ్డిగాడు బిడ్డని కాదని ఏ పని చేస్తాడు చెప్పు? ఏంద్రా బస్రెడ్డి నువ్వు చెప్పేది? ఏందమ్మా? వాళ్ళ గురించి చెప్తే సరిపోతుందా? ఇంట్లో జరిగిన దాని గురించి మర్చిపోయినావా ఏంది? ఎవరైనా, ఎంత వారైనా, ఎంత అయిన వాళ్లైనా మీ తాత మనసుకి నచ్చినంతవరకేరా. మీ తాత మనసుని నొప్పించే పనిచేస్తే కన్న కూతుర్నే కాదనుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఇంటికొస్తే కూడా మీ అత్తని ఎందుకొచ్చావని అడిగాడు కాని ఎలా ఉన్నావని అడగలేదు.
వెళ్ళిపో అని కోపం చూపించాడే కాని ఉండిపో అని సొంత బిడ్డ మీదే జాలి చూపించలేదు. అట్లాంటిది ఈ జానికి ఎంత ఎవరని? ఈ విషయం మీ తాత వదిలిపెట్టడు. ఇంక నువ్వు జానకి మీద ఆశలు వదులుకోవడం తప్ప నువ్వేమీ చేయలేవు. అమ్మా, అత్త విషయంలో జరిగిందే జానకి విషయంలో జరుగుతుందని ఎట్టా అనుకుంటున్నావు? ఇంతకు ముందు జానకి ఇంటి నుండి బయటికి వెళ్ళిందమ్మా, కాని మళ్ళీ వచ్చిందిగా. తాతే తీసుకొచ్చి పెట్టాడుగా. ఇక్కడ మీరంతా ఒక విషయం తెలుసుకోవట్లేదమ్మా. తాతయ్యకి జానకి మీద కోపం లేదు. జానకి ఆ పగోడింటికి వెళ్ళినందుకే ఆయన కోపం అవుతా. జానకి వచ్చి తాతయ్య అని పిలిస్తే తాత వెంటనే మెత్తబడిపోతాడు. జరిగింది చెప్పి తన నోటితోనే నాకు బసిరెడ్డి బావంటేనే ఇష్టం, బావనే పెళ్లి చేసుకుంటాను తాతయ్య అని జానకి ఒక్క మాట చెప్తే చాలు. తాత కాదు అనే మాట చెప్పలేడు. మనస్ఫూర్తిగా మా పెళ్లికి ఒప్పుకుంటాడు. అదే జరుగుతుంది. చూస్తూ ఉండండి.